ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయలేదు ఈరోజు, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇప్పుడే బాబు పడుకొని లేచిండు అనమాట. పాపని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను. వాడు పడుకున్నాడని వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట. వాడిని తీసుకెళ్ళలేదు. మేము వస్తుంటే వర్షం పడ్డది, తడిచిపోయినాం ఇద్దరం కదా. పాప నేను తడిచిపోయినాం. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కోసం అని దోసపిండి ఉండే కదా, దాంతో గుత్త పొంగనాలు చేస్తున్నాను అనమాట. గుత్త పొంగనాల కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దోసపిండిలో కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న కట్ చేసి వేసాను, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసాను అనమాట. ఇప్పుడైతే దీన్ని గుత్త పొంగనాలు బౌల్లో వేసుకుందాం. చూడండి, స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టాను. ఈరోజైనా నాకు తీయడానికి వస్తుందో రాదో చూద్దాము. ఇది థర్డ్ టైం అనమాట వేయడము. మా చెల్లి తెచ్చిన తర్వాత వేడైన తర్వాత కొంచెం అన్నిట్లలో ఆయిల్ వేసుకొని బ్యాటర్ అయితే వేద్దాం. దీన్ని ఎత్తుకొనే ఉండాలన్నమాట. ఇప్పుడే లేచింది కాబట్టి కొద్దిసేపటి వరకు కింద దించి తేడుస్తాడు. అక్క ఏం చేస్తున్నా చూడిపోకని పప్పు వచ్చిందా చూడుపో. అట్లా వేస్తాడు అనమాట కింద దించితే. ఇప్పుడే లేచిండు కాబట్టి ఎత్తుకొనే ఉండాలి కన్నపండుని. ఓకే, ఇప్పుడైతే అవి వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, అన్నిట్లలో ఆయిల్ వేసి పెట్టాను అనమాట. తీయడానికి వస్తుందో రాదో చూద్దాము. అసలు తీస్తుంటే నాకు అసలు తీయడానికి రావట్లేదు. దాంట్లో నుంచి ఎలా తీస్తారో ఏమో. ఇప్పుడైతే చూద్దాం. ఆయిల్ ఎక్కువ వేసిన ఈసారి, ఇంకా వస్తుందో రాదో చూడాలి. అయితే వీటిపైన మూత పెట్టేద్దాం. చూడండి, ఇవైతే మంచిగా బ్యాక్ సైడ్ అయితే వేగినాయి, కానీ ఇప్పుడు తీయడమే పెద్ద టాస్క్. ట్రై చేస్తా. మంచిగా వచ్చినాయి. ఫైనల్గా తీసాను. ఈరోజు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ థర్డ్ టైం అనమాట చేయడము. చాలా బాగా వచ్చినాయి. ఈ మధ్య నేను నేర్చుకొని ట్రై చేస్తున్నా ఏదైనా దోసపిండి, కానీ దోసపిండితో చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయి. ఇడ్లీ పిండితో అంత మంచిగా అనిపించలేదు నాకు. ఉత్తరనే కూడా తినేసేచ్చు. దాంట్లో ఆనియన్, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అంటే చిన్న చిన్న కట్ చేసి వేసిన అనమాట. పచ్చిమిర్చి, చట్నీ ఉన్నా లేకుండా తినొచ్చు. ఆలు టమాటా చట్నీ ఉంది కొంచెము. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకటి వేస్తాను. ఇంకా ఉంది పిండి, ఇంకొక 2 టైమ్స్ వస్తుంది ఇదన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం చూడండి, ప్లేట్స్ ఎదురు చూస్తున్నాయి నా కోసం. ప్లేట్స్ వాష్ చేస్తాను ఇప్పుడు. అవి అయిన తర్వాత టీ పెట్టుకొని టీతో పాటు తింటాం అనమాట. మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీతో పాటు తింటాం. అయిపోయినాయి ఇవన్నీ ఒకసారి వాష్ చేస్తాను. తిన్న తర్వాత పాపకి హోంవర్క్ చేయించి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. డిన్నర్ కోసం మార్నింగే సాంబార్ చేశాను, అందుకే వీడియో తీయలేదు. అది ఒక పెద్ద ప్రాసెస్ అని అన్నీ కట్ చేసుకొని తీయాలి అనేసి వీడియో తీయలేదు. సాంబార్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా అదే. ఇంకా ఓన్లీ రైస్ పెట్టుకొని బాబు కుక్ చేయాలి. ఇప్పుడైతే ప్లేట్స్ కడిగేస్తా. సో ఫ్రెండ్స్, ఇట్లా అయితే తీసుకెళ్తున్నాం మా హస్బెండ్ దగ్గరికి. ఏమంటాడో చూద్దాం. ఎక్కడిస్తాడు, ఏమన్నాడు? ఓ ఏ అంటాడు. టీ పెట్టాను. ఇవైతే తీసుకెళ్తున్నాము మా ఊళ్ళో. ఇక అందరూ ఒక దగ్గర కూర్చొని తింటాం అనమాట. సో అందుకని ఇలా తీసుకెళ్తున్నాను. చూడు మా గుణ, ఆమె చూడండి నాకు సంబంధం లేనట్లు అట్లా వండుకుంటుంది. వీడేమో వచ్చి ఇట్లా మంచిగా తింటాడు, మంచిగా అనిపిస్తుంది. ఎవరో కింద పడేయకరా. అబ్బా అబ్బా అబ్బా, అక్కకి నాకు అక్కకి పెట్టు. ఇగో ఆమె తినదు. ఆమె మా ఫ్యామిలీ కాదు, చెత్తపుట్ట నుంచి తీసుకొచ్చినాం ఆమెని, అందుకనే తినదు. అగా అబ్బా అబ్బా, ప్రేమ అన్న మీ పప్పకే పెట్టురా, ఇక మేము తినొద్దు. ఇంకెన్ని పెడతా తింటాడు మీ పప్ప మొత్తం. కాలిదా? అగో ఫుడ్ వేస్ట్ కానీ ఇయ్యాడు మా బాబు కూడా. నోట్లో గుక్కేస్తాడు అనమాట. వాడు పెట్టుకున్నా కానీ బయటకు తీయడు అస్సలు. గోయ తల్లి, నువ్వు కూడా తిని తల్లి ప్లీజ్. టీవీ పెడతా, తింటేదా హోంవర్క్ చేద్దాం దా దా. ఎన్ని పెడతావు తల్లి పప్పకి? కాలుతుంది. అగ్గో ఎన్ని నైస్. ఓకే, ఏంటది? హలో గుణ సార్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆగురా, తిననీజారా. చట్నీ పెట్టు, తినబెట్టు. గుణ అమ్మకి, గుణ వాళ్ళ అక్కడ తగ్గుతుంది పాపం. అది అప్పుడు శాంపుల్కి ఇచ్చిన, ఇప్పుడు మంచిగా తినాలి. ఇందాక ఇచ్చింది శాంపుల్ అంతే.
తినని చెప్తుండ్రు తమ్ముడుగా తిను తల్లి పాప మగ వాళ్ళ పప్పకి పెడుతున్నాడు రా మొత్తము మమ్మీకి నేను అడిగితే నాకు అస్సలు పెట్టట్లేదు వాళ్ళ అక్కకి వాళ్ళ డాడీకి పెడుతుండు గున్న మమ్మీకి కానీ మమ్మీ కదా నీకు అన్నం తినిపిస్తుంది అన్నీ చేస్తుంది చాలు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ తాగుతాం అనమాట తినుకుంటూ తాగిన తర్వాత పాపకు హోంవర్క్ చేపిస్తా బాయ్ సే బాయ్ గున్న బాయ్ చెప్పమ్మా బాయ్ ఎవరైనా ఏం చేస్తున్నావు హెచ్డబ్ల్యూ పెట్టడానికి ట్రై చేస్తున్నావు హెచ్డబ్ల్యూ అంటే ఏంటి తెలుసా ఏంటి హోంవర్క్ హెచ్డబ్ల్యూ అంటే ఇంగ్లీష్ హోంవర్క్ అది రాయ్ ఫాస్ట్ ఫాస్ట్ రాయ్ ఇది ఏంటిది పిన్ పిఐఎన్ పిన్ మా వాడు చూడండి అక్కడ వాళ్ళ పప్పని ఎట్లా అంటుండు గుణేష్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాప హోంవర్క్ చేస్తుంది రేపు పాప కోసం ఆకుకూర చేద్దామని తోటకూర ఇంకా పాలకూర కట్ చేస్తున్నాను అనమాట ఇంగ్లీష్ కట్ చేసుకోవడానికి టైం సరిపోదు అనమాట దానికి ఈజీ అవుతుంది అనమాట సో అందుకని కట్ చేస్తున్నా ఇప్పుడైతే బాబుకి తినిపిస్తున్నాను ఇందాక నేను అందరం పురుగులు తిన్నాం కదా నేను పాప కూడా తిన్నదనమాట దాంట్లో చిల్లీ ఆనియన్ చేసిస్తే సో అందరం కలిసి కొంచెం లేట్గా తింటామని బాబుకి అయితే ఫుడ్ పెట్టేసాను కొంచెం కిచడీ లాగా చేసిన అనమాట వెజిటేబుల్స్ చేసి వాటికి తినిపిస్తున్నాను వాడికి ఈవినింగ్ ఏం తినాలన్నమాట సో అందుకని ఇప్పుడైతే వాటికి తినిపించేసి తర్వాత మేము తింటాం మా మమ్మీ వాళ్ళైతే డిన్నర్ చేస్తున్నారు గుడ్ నైట్ పాప తింటున్నారు బాబా అయితే పడుకున్నాడు ఇప్పుడు పాప కూడా పడుకుంది బాబా అయితే అక్కడ పడుకుని పాప ఇక్కడ పడుకుంది అనమాట ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ ఇంకా నేను ఇంకా వీడియో ఎడిట్ చేసుకొని నేను కూడా పడుకుంటాను అనమాట నేను బాబొచ్చి కూడా ఇక్కడే పడుకుంటాము సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్